దేహదారుఢ్యంతో పాటు స్నేహభావం పెంపొందుతుందని బోయినపల్లి ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ లో సర్పంచ్ కోరెప్పు నరేష్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎస్ఐ శ్రీకాంత్ హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లను అందించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉన్నత స్థానంలో ఉంటారని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. స్నేహభావం సైతం పెరుగుతుందని అన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారు బాధపడకుండా ముందడుగు వేయాలని సూచించారు. క్రీడలతో యువత చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉంటారని అన్నారు. సర్పంచ్ కోరెప్పు నరేష్ ను యువతను అభినందించారు. Okay, done. యువజన సంఘాలన్నీ కలిసి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాలీబాల్ మరియు క్రికెట్ పోటీలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు యువత ఎప్పుడైతే దేహదారుఢ్యంతో ఉక్కు కండరాలు, ఇనుప నరాలతో ఉంటాయి, అప్పుడు కూడా దేశం పటిష్టంగా ఉంటుంది అనేటువంటి వివేకానందుల వారి మాటను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ క్రీడా పోటీలను ప్రారంభించినందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి ఒక్క యువజనులు కూడా ఈ యొక్క పోటీల్లో, ఈ గ్రామస్తులో పాల్గొని మీ యొక్క క్రీడా స్ఫూర్తిని మరియు టీమ్ స్పిరిట్ను పెంపొందించుకోవాలి. స్పోర్ట్స్ అనేవి మానసిక, శారీరక ఉల్లాసానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇవి కూడా దేశాభివృద్ధి కూడా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఇక్కడ నుండి యూత్ అందరికీ ఐ పర్సనల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మీరు ఈ యొక్కటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దీనివల్ల అనవసరమైన విషయాల నుంచి డైవర్షన్ ఏర్పడి ఒక స్ట్రీమ్ లైన్డ్ లైఫ్ లైన్ వస్తుంది. కాబట్టి మీరందరూ ఎప్పుడైతే అందరూ కలిసి ఒక మంచి పనిని చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా పక్కదారి పడదామనుకున్నా పక్క వాళ్ళని చూసైనా మంచి దారిలో పోతారనేటువంటి పెద్దల నానుడిని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. మంచి గేమ్స్ ఆడండి, మంచిగా మీ యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకోండి. తద్వారా దేశానికి, మీ కుటుంబానికి, రాష్ట్రానికి, మీ ఊరికి పేరు తేవాలని ఆశిస్తూ మీ బోయినపల్లి ఎస్ఐ శ్రీకాంత్. థ్యాంక్ యూ సార్.